ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలుగా అయిన సందర్భంగా మేమందరము ఒక పండుగలాగా ఈ పండుగను చేసుకుంటా ఉన్నాము. రాష్ట్రం మొత్తమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ రోజున ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మామకు తగ్గ అల్లుడు ఎందుకనంటే ఆ రోజున ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. నిన్న అసెంబ్లీలో మళ్ళీ అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజున మామగారు చేసింది ఈరోజు మళ్ళీ అల్లుడు ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని మంట కలపకుండా ఈ రోజున ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి నిరూపించడం జరిగింది. ఈ రాష్ట్రము అన్ని విధాల అభివృద్ధి చెందాలా, 2045కి స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో మా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువమంత్రి నారా లోకేష్ గారు కూడా కంకణం కట్టుకొని అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నారు. నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా 2045లో ఇది స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైన నట కిరీటి కళాప్రపూర్ణ మన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తెలుగువాడు ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని 44 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి రోజును చేసుకోవడం చాలా గర్వకారణం మన తెలుగు వాళ్ళందరికీ కూడా. ఈ రోజున 44 వసంతాలు పూర్తి చేసుకొని మరి ఏదైతే తెలుగువాడి గౌరవాన్ని చాటారో, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలిపారో అటువంటి రోజుగా ఈరోజు మరి నిన్నటి రోజున అసెంబ్లీలో జరిగినటువంటి అమరావతి అజేయం, తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అజేయం అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని చాటినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులు కూడా చేస్తున్నటువంటి అజరామైనటువంటి కృషికి ఈ రోజున మనము తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది. ఏ ఆశయంతో అయితే మన ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించారో, కూడు గుడ్డ నీడ పేదవారికని ఆశయ సాధన దిశగా కూడా ఇప్పటికి కూడా మరి మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా ఆశయ సాధనల కోసం నిరాటంకంగా మరి సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి సర్వదా మనమంతా కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.